హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము కంది గింజలు పొటాటోసు కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇడ్లీకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ, పరోటాకి కానీ చాలా బాగుంటుందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ఈజీగా వస్తుందన్నమాట. మీరు చేసే లైక్ వల్ల కొంతమందికి షేర్ అవుతుందండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా గోడంబి పలుకులు, కొద్దిగా నువ్వులు వేసి ఒక 5-10 నిమిషాలు నానబెట్టి వేశారంటే బాగుంటుంది. అల్లం ఒక 2 ఇంచీలు, 4 మొగ్గలు, 2 పట్లు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం. అలా ఇది వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వెల్లుల్లి గడ్డలు ఒలుచుకున్నారంటే సరిపోతుంది. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, సోంపు కొంచెం వేసి గ్రైండ్ చేసుకుందాం. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టమోటాలు ఒక 2 టమోటాలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకుందాం. ఒక 2 టమోటాలు మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశారంటే ఇలా టమోటా ప్యూరీ అయిపోతుంది అనమాట. అది కూడా పక్కన పెట్టేయండి. కంది గింజలండి, ఒకసారి క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, అంతే. మనం పొటాటోస్ కూడా కట్ చేసి ఉల్లగడ్డలు కట్ చేసి నీళ్ళలో వేసుకోవాలండి. ఈ పొటాటోస్ బయట పెట్టేసామంటే నల్లగా తిరిగిపోతాయి. అందువల్ల కట్ చేసి తొక్క తీసేసి కట్ చేసి నీళ్ళలో వేసి పక్కన పెట్టేయండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. 3 నుంచి 4 స్పూన్లు వేసుకున్నారంటే మనకు కొంచెం గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. ఇందులో ఒక 2 పట్లు, ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. మొగ్గలు కూడా మీరు కావాలంటే ఒక 2 మొగ్గలు వేసుకోండి. మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలా వేసి బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోండి. మనం ఈ మసాలా ఎంత బాగా వేయిస్తామో మన కుర్మా అంత టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చిగా వేసేయద్దు, బాగోదు. బాగా వేయించుకున్నామంటే ఇలా కలుపుతూ ఉన్నామంటే కొద్దిగా ఆయిల్ తేలే వరకు అనమాట. ఇప్పుడు మసాలా వేగింది, ప్యూరీ వేసేద్దాం. ప్యూరీ కూడా బాగా వేగాలి, ఆయిల్ పైకి తేలాలన్నమాట. వదిలేస్తుంది, బాగా వేగిపోయిందంటే సపరేట్గా ఆయిల్ వదిలేస్తుంది. అంతవరకు మనం బాగా వేయించుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా వేయించుకుందాము ఈ మసాలాని. నేనైతే కరివేపాకు కూడా వేయలేదు, మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ వదిలింది కదా. ఇప్పుడు మనం కంది గింజలు వేసేద్దాం. కంది గింజలు వేసి కూడా కొంతసేపు వేయించుకుందాం. ఒక నిమిషం పాటు బాగా ఈ మసాలాలో ఈ కంది గింజలు కలుపుకుందాం. అలాగే పొటాటోస్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే కొంతసేపు కలబెట్టుకుందాము. 1 నిమిషం పాటు బాగా ఈ మసాలాలో కలుపుకుందాము. మీరు పులుసు కావాలంటే కూడా పెట్టుకోవచ్చండి. మనం అలసందల పులుసు పెట్టాం కదా, సేమ్ అలసందల బదులు కంది గింజలు అనమాట. ఇప్పుడు ఇందులో కారం పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ కంది గింజల పులుసు అలసంద గింజల పులుసు పెట్టినట్టే సేమ్ అండి, ఏ మార్పు లేదు. గింజలు ఒక్కటే మార్పు, మీదంతా సేమ్ పెట్టుకోండి. పులుసు కూడా చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు కలుపుకొని తగినంత వాటర్ వేసుకుందాం. జాస్తి వాటర్ వేయద్దు, ఎందుకంటే ఇది కుర్మా కదా, మరి పులుసులాగా పలసగా ఉంటే బాగోదు, కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. అందువల్ల ఇంతే సరిపోతుంది, ఇంకేం వేయక్కర్లేదు. ఇప్పుడు విజిల్కి వేసుకుందాం. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. అంతే, ఆరిపోయింది, తీసి చూద్దాం. ఉడికిందేమో. చూడండి, బాగా ఉడికిపోయింది. పొటాటో కూడా ఉడికిపోయింది. ఇంకొక నిమిషం పాటు మనం ఉడికించుకోవాలి. హెయిర్ తీసినాక కొంచెం చిక్కబడే వరకు హెయిర్ తీసినాక, మీరు ఏ కర్రీ చేసినా కూడా హెయిర్ తీసినా కుక్కర్లో కనుక చేస్తే 1 నిమిషం 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం.
టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోలేదు అంటే వేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోయింది, సాల్ట్ కొద్దిగా తక్కువైంది, అందువల్ల సాల్ట్ వేసుకున్నాను. అంతే అండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుందాం. మనము కొత్తిమీర పుదీనా వేసి రుబ్బేసాం కాబట్టి నేను వేయలేదు. మీరు కావాలంటే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవచ్చు. అంతే అండి, ఇలా గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకునేస్తే పొటాటో అలాగే కందిగింజలు కుర్మా రెడీ అయిపోయింది. చూసారా, ఇడ్లీకి, దోసకి, చపాతీ, పూరికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఒకసారి చూద్దాం. అద్దిరిపోయింది అంతే, ఇంకా సూపర్గా ఉంది. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.